అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 144. ఫ్లాట్ బయటికి వచ్చి కార్‌లో కూర్చుంటారు ఇద్దరు. అంజలి హర్షతో అన్నీ బానే చెప్పింది కానీ, వెళ్తుంటే మాత్రం ఏదో తెలియని చిన్నగా కంగారు మొదలైంది. హర్ష డ్రైవ్ చేస్తూ తల తిప్పి అంజుని చూసి, "ఏమైంది బేబీ? ఇప్పటివరకు బాగానే ఉన్నావు. దేనికి కంగారు పడుతున్నావు?" అనగానే లోపల కాస్త టెన్షన్ పడుతున్నా బయటికి నవ్వుతూ, "ఏం లేదు హర్ష" అంటుంది. "నిన్ను ఏం చేయనులేవే, నీకు ఏం కానివ్వను" అనగానే చుర్రున చూస్తుంది. "మన మధ్య ఈ గొడవలు ఎప్పటికీ ఉండేటివే కానీ, ఒకసారి అటు చూడు" అంటూ బ్రెజిల్ అందాలని చూపిస్తున్నాడు. చూస్తున్న అంజలి కళ్ళు పెద్దవి చేసుకొని ఎగ్జైటింగ్‌గా చూస్తూ వావ్ అంటుంది అప్రయత్నంగానే. "సూపర్ హర్ష, ప్లీజ్ అక్కడికి తీసుకెళ్ళవా?" అంటూ అక్కడున్న అందమైన సిటీ వ్యూ చూస్తూ అడుగుతుంది. "సారీ బేబీ, ఇప్పుడు టైం లేదు. మన హనీమూన్ అయిపోయాక ఇండియా వెళ్ళే ముందు అన్నీ ఇక్కడ విజిట్ చేసి వెళ్దాం. కానీ ఒక ప్లేస్‌కి మాత్రం తీసుకెళ్తా" అంటూ ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అది ఏంటో అని ఎగ్జైటింగ్‌గా చూస్తూ ఉంది అంజలి. అంతలో ఒక్కసారిగా కార్ ఆగుతుంది. "వచ్చేసిందా?" అనగానే "దిగు" అంటాడు. "ఎందుకు?" అని అడగబోయి ఆగిపోతుంది. మళ్ళీ తిడతాడని. కార్ దిగగానే చుట్టూ చూస్తున్న పాప కళ్ళ మీద చేతులు చేరిపోతాయి. "ఎక్కడికి తీసుకొచ్చావు హర్ష?" "వెయిట్" అంటూ ముందుకు తీసుకెళ్ళి ఐస్ ఓపెన్ చేస్తాడు. అంతే, పాప కళ్ళు నలుపుకొని మరీ చూస్తుంది. "ఏంటి, నేను చూస్తున్నది నిజమేనా?" అని. పాప ఐస్ ఫ్రీజ్ అయిపోతే వావ్ అని అప్రయత్నంగానే అంది అంజలి. అసలు నా లైఫ్‌లో ఇలాంటివి చూస్తానా అన్న థాట్ కూడా ఆమె మనసులో లేదు. హర్ష ఆమె హ్యాపీనెస్‌ని ఆమె కళ్ళల్లో చూస్తుంటే అతడి కడుపు నిండిపోతుంది. అంత హ్యాపీ, అంత ఎక్సైట్‌గా ఎప్పుడు చూడలేదు తనని. అంజలి తిరిగి తిరిగి చూస్తూ వైల్డ్ ప్లేస్ అని చెప్పి "ఎక్కడికి తీసుకొచ్చావు?" అనగానే బాబు ఫేస్‌లో కన్నింగ్ స్మైల్. "ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా, ఈ ప్లేస్‌ని ఎంజాయ్ చెయ్యి." "సరే కానీ ఇది ఏంటి? మనం ఎక్కడున్నాం?" అనగానే ఇది బ్రెజిల్‌లో ఉన్న ఫేమస్ మ్యూజియం. ముసియావ్ డు అమనా అంటే మ్యూజియం ఆఫ్ టుమారో అని అర్థం. ఇది ఐకాన్ ఆఫ్ ది రీ అర్బనైజేషన్ ఆఫ్ ద పోర్ట్ ఏరియా." "ఓకే ఓకే, సూపర్బ్, చాలా బావుంది" అని అతడిని చుట్టేస్తుంది అంజు. ఆమెను గట్టిగా హత్తుకొని "హౌ ఈజ్ ఇట్?" అనగానే "వండర్‌ఫుల్" అంటుంది. కళ్ళు పెద్దవి చేసి. హర్ష సైడ్ స్మైల్తో "ఇక పద" అంటూ మ్యూజియం మొత్తం చుట్టి వస్తారు. ఇక తిరిగి తిరిగి ఆ మ్యూజియం అందాలు చూసి ఎగ్జైట్ అయ్యి చాలా అలసిపోతుంది అంజలి. "బాబోయ్, ఐ యామ్ వెరీ టయర్డ్" అని అక్కడే కూలబడుతుండగా పట్టుకుంటాడు. "ఏమైంది బేబీ, దీనికే ఇలా అంటే ఎలా చెప్పు? ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి." "అమ్మో, నా వల్ల కాదురా. ఏమైనా ఉంటే రేపు పెట్టుకుందాం. ఈరోజు వదిలేయరా బాబు" అనగానే "సరే సరే కానీ కనీసం డిన్నర్ అయినా చేద్దాం పదా" అంటూ ఆమెను తీసుకుని వెళ్తాడు. ఇక అక్కడే డిన్నర్ కూడా చేసి మళ్ళీ బయలుదేరతారు. "మళ్ళీ ఎక్కడికి స్వామి?" అనగానే "నువ్వు పడుకో బేబీ, నేను తీసుకెళ్తా కదా" అంటాడు. పతి సంరక్షణలో సతికి ఏం బాధ అని కళ్ళు మూసుకుంటుంది అంజు బేబీ. బాబు కన్నింగ్ స్మైల్తో కార్‌ని దూసుకుపోనిస్తున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మెత్తటి పరుపు మీద నిద్రపోతుంటే స్వర్గం కనిపిస్తుంది అంజలికి. ఎంత లేవాలని ట్రై చేస్తున్నా నిద్ర మత్తుకు భారంగా తెరుస్తున్న కనుపాపలు మెల్లగా కళ్ళు నలుపుకుంటూ లేచి చూడగానే ఒక్కసారిగా అదిరిపడుతుంది పాప. "హర్ష" అంటూ గట్టిగా అరిచి అక్కడ నుండి పరిగెత్తుకుంటూ భారీ శరీరానికి ఢీకొట్టుకుంటుంది. "ఏమైంది?" అంటూ అడుగుతాడు. "హర్ష, జాగ్వర్ ఒకసారి చూడు, అసలు ఎక్కడికి తీసుకొచ్చావురా? మనమేంటి ఇక్కడున్నాం?" అంటూ చుట్టూ చూస్తుంది. మొత్తం దట్టమైన చెట్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్, యానిమల్స్ చూడగానే భయంతో పాప గుండె జారి చేతిలోకి వస్తుంది. ఎదురుచూపులు చూస్తూ "ఎక్కడికి తీసుకొచ్చావు హర్ష?" అంటుంది ఏడుపు మొహం పెట్టుకొని. ఆమెను చూసి చిన్నగా నవ్వి "ది మోస్ట్ ఫేమస్ ఫారెస్ట్ ఇన్ ది వరల్డ్, అమెజాన్ ఫారెస్ట్" అని స్టైల్‌గా చెబుతాడు. "బాబోయ్, ఇంత అడ్వెంచర్ అవసరమా?" "అవసరమే పాపా, నార్మల్‌గా బ్రతకడంలో కిక్కేముంది చెప్పు? ఇలా అప్పుడప్పుడు అడ్వెంచర్స్ సృష్టించుకుంటే అలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది లైఫ్. నీకు పిచ్చి పీక్స్‌లో ఉందిరా బాబు. నాకు ఇలాంటివి ఏవీ వద్దురా. నీతో సాఫీగా గడిచిపోయే లైఫ్ మాత్రమే కోరుకుంటున్నాను. నాకు వాటిని చూస్తే భయంగా ఉంది హర్ష. అవి దగ్గరికి వచ్చి మనల్ని తినేస్తే ఎలా వస్తుందే? అదిగో చూడు, మనల్నే చూస్తుందది. మన దగ్గరికి రాదు పాపా, అలా కనిపిస్తుంది అంతే.
చుట్టూ గ్లాస్ ఉంది చూడు అనగానే ఆ మాటకి నోరు తెరుచుకొని మరీ చూస్తుంది అంజలి. ఏంటి గ్లాసా? వన్స్ టచ్ ఇట్ అనగానే మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ టచ్ చేస్తుంది అంజలి. గాజు గోడ గట్టిగా తాకగానే కాస్త మనసు కుదుటపడింది. కానీ టెన్షన్ మాత్రం అలాగే ఉంది అంజలిలో. హర్ష, హనీమూన్ తీసుకొచ్చావా లేక వీటితో మీటింగ్ అరేంజ్ చేసావా? నాకేం అర్థం కావట్లేదు అనగానే హర్ష చిన్నగా నవ్వుతాడు. ఇవన్నీ వైల్డ్ యానిమల్స్ని చూస్తుంటే మూడెలా వస్తుందిరా? అదే పాప టాస్క్. నువ్వు నన్ను తక్కువగా అంచనా వేస్తున్నట్లున్నావు. దీన్ని చూశాక తక్కువ అంచనా ఏం చేయట్లేదులే బాబు. చాలా ఎక్కువగానే ఊహించుకుంటున్నాను. నా ఫ్యూచర్ నాకు బాగా కనిపిస్తుంది. ఇంకెన్ని అడ్వెంచర్స్ చూపిస్తావో ఏంటో. నా లైఫ్కి ఇవన్నీ అవసరమా అని ఒక విరక్తి నవ్వు నవ్వి ఎక్కడికి వెళ్ళాలన్నా భయమేస్తుంది అంజలికి. కనీసం వాష్రూమ్ అన్న ప్రశాంతంగా వెళ్ళనివ్వరా? వెళ్ళు బేబీ, నేనేమైనా వద్దంటున్నానా అనగానే వియర్డ్గా చూసి, నీకేమైనా పిచ్చా? అందులో కూసుంటే యానిమల్స్ని చూస్తూ ప్రశాంతంగా ఎలా ఉంటాన్రా? టెన్షన్లో నేను వెళ్ళిన పని ఎలా అవుతుంది అనగానే ఫక్కున నవ్వుతాడు హర్ష. వాష్రూమ్లో అలాంటి ఫెసిలిటీస్ లేవులే పాప. గ్లాస్ ఏముండదు, నీకు యానిమల్స్ కనిపించకుండా ఉంటుంది. కానీ వెళ్ళు. నేను వెళ్ళను బాబు. ఏయ్, వాష్రూమ్ వెళ్ళనంటావేంటే? పోరా, నన్ను ఏడిపించడం అంటే నీకు చాలా ఇష్టం, అందుకే ఇలా చేస్తున్నావు అనగానే ముడుచుకున్న పెదవులని వేలితో మీటుతూ నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా అదుముకొని, పిచ్చి, ఇంట్లో ఉంటే మనకి ప్రపంచం అంటే ఏంటో తెలీదు కదా. ఇలా అప్పుడప్పుడు అడ్వెంచర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తే అదొక థ్రిల్. బావిలో కప్పలాగా బ్రతకడం ఇష్టం ఉండదు నాకు. ఎప్పటి నుండో విజిట్ చేద్దామనుకున్నా, బట్ వీలు కాలేదు. ఇప్పుడు నా ప్రాణంతో రావాల్సి వచ్చింది. ఇక్కడ లయన్స్, టైగర్స్ ఉండవు తెలుసా? ఓన్లీ జాగ్వర్ మాత్రమే వైల్డ్ యానిమల్. మిగతావన్నీ ఫ్రెండ్లీ యానిమల్స్. చూస్తుంటే థ్రిల్గా అనిపించట్లేదా? ఒకసారి అటు చూడు అంటూ చూపిస్తాడు. బాబుకి అతుక్కుపోయిన పాప, నాకు భయం బాబు, చూడను. చూడు, నీకు భయం అనిపించదు, ఒక్కసారి చూడు అని ఆమె చిన్ పట్టుకొని తిప్పి చూపిస్తాడు. చూడగానే పాప కళ్ళల్లో భయం ప్లేస్లో హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్ వచ్చి వావ్, బ్యూటిఫుల్ అంటూ ఎదురుగా ఉన్న కలర్ఫుల్గా కనిపిస్తున్న బర్డ్స్ దర్శనమిస్తున్నాయి. వాటిని చూస్తూ గ్లాస్ వాల్ని తడుముతూ అక్కడే నిలబడిపోతుంది అంజలి. వాటిని ఎప్పుడైనా చూసుకోవచ్చు, అవి ఎక్కడికి పారిపోవు. కానీ ముందైతే ఫ్రెష్ అయ్యి రాపో, బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనగానే బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా దొరుకుతుందా? అయ్యో పాప, నా గురించి తక్కువ అంచనా వేశావే. ఏ ఫెసిలిటీస్ లేకుండా నేను ఇంత దూరం ఎలా తీసుకొస్తాననుకున్నావు అనగానే అప్పుడు చూస్తుంది ఆ విల్లాని. మరీ పెద్దది కాదు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం గ్లాసెస్ కాబట్టి హై రిచ్లో కనబడుతుంది. హౌస్ వ్యూ, పైనికి వెళ్ళడానికి స్టైర్స్ కూడా గ్లాస్తో ఉండడంతో ఆ ఇల్లుని చూసి మరొకసారి షాక్ అవుతుంది అంజలి. ఇక ఈ ఎపిసోడ్ మొత్తం షాక్లతోనే సరిపోతుంది. పరికించి మరీ చూస్తుంది అంజు. తర్వాతైనా చూడొచ్చు, ఫస్ట్ వెళ్ళవే, లేట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతే లంచ్ లేట్ అవుతుంది. అసలే చాలా వీక్గా ఉన్నావు, నా కోసం స్ట్రాంగ్గా అవ్వవా? వెళ్ళు వెళ్ళు అంటూ వాష్రూమ్లోకి పంపిస్తాడు హర్ష. వాష్రూమ్ ఒక్కటి మాత్రం గ్లాస్ ఉండదు, వుడ్తో చేయబడి ఉంటుంది. ఎందుకంటే అది వర్షారణ్యం కాబట్టి వరద వచ్చినా మునిగిపోకుండా ఉండడానికి. హర్ష తాపీగా మ్యాగజైన్ చదువుకుంటూ కూర్చుంటాడు. అంతలో అంజు ఫ్రెష్ అయి బయటకు వస్తుంది. ఆమెను చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి కూర్చో బేబీ అని గ్లాస్తో ఉన్న డైనింగ్ టేబుల్పై కూర్చోబెడతాడు. చిట్టి అని పిలవగానే రెడ్ కలర్ శారీలో బ్యూటిఫుల్గా రెడీ అయ్యి వాళ్ళ ముందుకు రాగానే బిక్కమొహం వేసుకొని చూస్తుంది అంజలి ఆమెని. హర్ష అంజుని చూసి ఎక్స్ప్రెషన్ ఏంటే అలా పెట్టావు అంటాడు. ఈవిడెవరు అంటుంది. చూస్తే అర్థం కావట్లేదా అంటాడు. ఏమో, నాకేం తెలుసు, నువ్వే ఎవరినైనా అంటున్న అంజు చెంప చెల్లుమంటుంది. జోక్గా కూడా అలా మాట్లాడకు, నాకు నచ్చదు. నో వన్ కెన్ రీప్లేస్ యూ, అది రోబో, ఎక్కువ చేయకుండా మూసుకొని తిను అనగానే అతడి అనంతమైన ప్రేమకి చెమ్మ చేరిన కళ్ళతో చూస్తుంది అంజలి. హర్ష, నాకు 2 డౌట్స్ ఉన్నాయిరా, క్లారిఫై చేస్తావా? ఏంటో? ఇది రెయిన్ ఫారెస్ట్ కదా, బాగా వర్షం వచ్చి మన విల్లా కొట్టుకుపోతే? ఇంకో డౌట్, ఇక్కడ వైల్డ్ యానిమల్స్ అంటే జాగ్వర్ తప్ప ఏమీ లేవనుకో, అయినా కానీ మనల్ని చూసి తినాలని ఈ గ్లాస్ బ్రేక్ చేసి లోపలికి వస్తే ఎలా అనగానే హర్ష అంజు డౌట్స్కి తల తిప్పి ఆమెను చూసి
చిన్నగా నవ్వి, నీకు ఫస్ట్ ఏ డౌట్ క్లారిఫై కావాలో డిసైడ్ చేసుకో. సెకండ్ డౌట్ అంటుంది కళ్ళు మిటికరిస్తూ. ఇది నార్మల్ గ్లాస్ కాదు, బుల్లెట్ ప్రూఫ్. అండ్ వన్ మోర్ థింగ్, ఎంత పెద్ద యానిమల్స్ వచ్చినా దీన్ని బ్రేక్ చేయలేదు. నెక్స్ట్, వర్షం వస్తే కొట్టుకుపోతుంది అంటున్నావు కదా, ఇది ఎక్కడికి కొట్టుకుపోయే హౌస్ కాదు. బాగా వరదలు వస్తే తేలుతుందే కానీ అందులో కొట్టుకుపోదు. ఇవన్నీ సెట్ చేయడానికి ఇంత దూరం వచ్చింది. ఇక్కడ స్టే చేయడానికి కూడా ఫస్ట్ కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం చాలా కూల్గా ఉంటుంది. దట్టమైన అడవి, మన బాడీ తట్టుకోదు. కాబట్టి అందుకే ఇక్కడ లయన్స్, టైగర్స్ ఉండవు. మరి ఇంత భారీ విల్లా ఇక్కడికి ఎలా వచ్చింది? ఎలా తీసుకొచ్చావు? దాన్ని మనం తీసుకురాలేదు పాప, అదే మనల్ని తీసుకొచ్చింది అనగానే ఒక్కోటి చెబుతుంటే పాపకి బుర్ర గిర్రున తిరుగుతుంది. ఎనీ డౌట్ అంటాడు. బాబోయ్, ఇంత రిస్క్ తీసుకుని ఇక్కడికి రావడం అవసరమా బాబు? ఇందులో రిస్క్ ఏముంది? చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. ఒక సైడ్ బీచ్, ఇటు సైడ్ ఫారెస్ట్, యానిమల్స్, బర్డ్స్, బీచ్ దగ్గర పెంగ్విన్స్. ఎంత బాగుంది వ్యూ. ఇలాంటి వ్యూ ఎక్కడైనా దొరుకుతుందా? ఇంత మంచి ఎగ్జైట్మెంట్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే అదృష్టం ఉండాలి పాప. మనకుంది. సో దాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా ఇది హనీమూన్ విజిటింగ్ ప్లేస్ తెలుసా? కాకపోతే ట్రీస్ పైన అరేంజ్ చేసిన హౌజెస్ ఉంటాయి, 70 ఫీట్స్ పైన ఉంటాయి. ఎందుకంటే యానిమల్స్ అటాక్ చేయకుండా ఉండడానికి. బట్ నాకు క్లోజప్లో యానిమల్స్ని చూడాలనిపించి ఇలా చేశానన్నమాట. హౌ ఈజ్ ఇట్? చాలా బాగుంది అంటుంది. అందుకే ఇదంతా. జీవితం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు పాప. ఇప్పుడు ఉన్నామా, ఇదే మన జీవితం. రేపటి రోజు దేవుడెరుగు. సో 1 అవర్ బ్రతికున్నా సరే ఆ 1 అవర్ని కూడా ఎంజాయ్ చేయాలి. ఎప్పుడో చనిపోయి దాని గురించి ఇప్పుడే బాధపడడం, దానంత పిచ్చి ఆలోచన ఇంకోటి ఉండదు. జీవితం చాలా విలువైనది. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్ని ఆస్వాదించాలి. భయం అనేది కూడా ఒకలాంటి ఎంజాయ్మెంటే. అది భయంతో కాకుండా హ్యాపీనెస్తో చూడు, చాలా బాగుంటుంది. నేను ఏమంటాను అంటే, సంతోషం వేరు, జీవితాన్ని ఆస్వాదించడం వేరు. ఏ చిన్ని మూమెంట్ని అయినా ఆస్వాదించడం నేర్చుకోవాలి. అప్పుడు లైఫ్ ఎంత బాగుంటుందో తెలుసా? లాస్ట్కి చావే ఎదురైనా ఆ చావును కూడా ఇష్టంగా ఆస్వాదించినప్పుడే మనకి మోక్షం దొరుకుతుంది. మోక్షం అంటే ఏంటి అనుకుంటున్నావు అనగానే, బాబోయ్ నీకు ఏమైందిరా ఇలా మాట్లాడుతున్నావు? ఇలా నీతి సూత్రాలు బోధిస్తుంటే నాకు నీ మీద డౌట్ వస్తుంది. నువ్వు నా హర్షవేనా? వేరే ఆత్మగాని నీలో ప్రవేశించిందా అనగానే తల మీద ఒక్కటిస్తాడు. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పవే, సోది కాదు అనగానే, మోక్షం అంటే ఏంటంటే మనం మంచి పనులు చేస్తూ ప్రతి క్షణం దేవుడి నామస్మరణ చేస్తూ బ్రతికితే మోక్షం లభిస్తుంది అనగానే, ఆ దేవుడి నామస్మరణలో కూడా జపించినప్పుడు మనస్ఫూర్తిగా ఇష్టంగా అతన్ని తలుచుకున్నప్పుడే ఆ మోక్షం లభిస్తుంది. ఓన్లీ నోటి నుండి వస్తే మోక్షం లభించదు. మనం ఫీల్ అవుతూ మనసు నుండి వస్తే మాత్రమే లభిస్తుంది. కానీ నా విషయంలో మాత్రం మోక్షం అంటే ఏంటో తెలుసా అని చిన్నగా నవ్వి ఆమె చెయ్యి పట్టుకొని అతని ల్యాప్లో కూర్చోబెట్టుకొని ఆమె చెవి దగ్గరికి వచ్చి, నేను నీలో కరిగిపోవడం అనగానే సిగ్గుతో బుగ్గలు ఎర్రబడి తల కిందికేస్తుంది అంజలి. నెక్స్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతాయి, బీ రెడీ టు వార్ అంటూ ఆమెను వదిలి దూరం జరుగుతాడు హర్ష. ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే రాసింది. జస్ట్ విని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.